నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్తా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, కొంతమంది చెప్తూ ఉంటారు, అకారణంగా వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి, రకరకాల మాటలు అంటున్నారు. వెనకాల మాట్లాడటం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. అవును, ఎప్పటికైనా బయటకు వచ్చేస్తుంది. వెనక మాట్లాడేమో చచ్చేమే ఖచ్చితంగా వస్తుంది. నువ్వు వెనక మాట్లాడతావేమో, తిట్లు మాత్రం అందరి ముందు పడతాయి. అంతే అంతే వెనక మాట్లాడతారు చాలా మంది పద్మిని. దానికి నువ్వు చూసావు తిట్లు మాత్రం అందరి ముందు పడతాయి. నిజంగా తిట్టే వాళ్ళు గనక ఎదురయ్యారో అంతే, ఏ భయం లేకుండా, సంకోచం లేకుండా, నువ్వు క్లియర్ గా ఉన్నప్పుడు, నువ్వు భయపడనప్పుడు ఎదుటోళ్ళు అలా గోతులు తవ్వుతుంటే సహించేది లేదు. అంతే, సహించకూడదు కూడా. ఎందుకంటే ముళ్ళుని డెఫినెట్ గా ముళ్ళుతో తీయాల్సిందే. పాదం ఆడిపోతాడు అని అంటే అలాంటి రోజులు కావేమో ఇవి అనిపిస్తాయి. ఎందుకంటే అంత చెప్పుడు మాటలకి, లేకపోతే కొంచెం అట్లా మాయతో ఉన్న వాళ్ళే ఎక్కువ రాజ్యం వెళ్తూ మాయతోనే అంత జీవితం. ఒక చీడ పురుగు వచ్చి వేరే కలుపు మొక్కల్ని తయారు చేస్తూ ఉంటే, ఒక కలుపు మొక్క నీరు పారేయాలి కదా. ఎలా దేవుడి మీద భక్తి విశ్వాసాలు లేకుండా చేస్తున్నారు, భగవంతుడి మీద కొంతమంది. భగవంతుడు అనే వాడిని నానా మాటలు అంటున్నారు, దూషిస్తున్నారు. అలాంటి వాళ్ళని ఏమంటాం? కలియుగ మాయ, కలియుగ కర్మ వాళ్ళకి. అంతే అంతే కదా. అసలు గురువుని అనటం, లేకపోతే భగవంతుడిని అనటం అంటే ఆషామాషి విషయం కాదు. అసలు ఖచ్చితంగా దానికి పర్యవసానాలు ఉంటాయి. అది ఒక రీజన్ పద్మిని. ఇంకా కొంతమంది ఉంటారు చాలా అనవసరంగా ఎదుటోల్ని డిఫేమ్ చేస్తూ ఉంటారు. డిఫేమ్ చేయాలని కంకణం కట్టుకుంటారు. ఎప్పుడు వాళ్ళ గురించి నెగిటివ్ గానే స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు, నువ్వు ఎందుకు పనికిరావు అని డిమోటివేట్ చేస్తారు బాబా. చాలా దాని వల్ల కూడా చాలా మంది కుంగిపోతూ ఉంటారు. ఇంకొకరు తెల్లారు లెగిస్తే అంటే చాలా ఎలా ఉంటారు మనుషులని చెప్తాను. ఇంకొంతమంది ఉంటారు పద్మిని, వాళ్ళని అప్పటి వరకు బాగుంటారు, వాళ్ళ దగ్గర డబ్బు పని అయిపోయిన తర్వాత వాళ్ళతో గొడవలు, నానా మాటలు అంటము, అకారణ కలహములు, దోషాలు. అంటే ఎలాంటి దూషణలు అంటే అలాంటి దూషణలు. అవును అవును. ఇక ఇంట్లో గృహిణులు చూస్తూ ఉంటే గనక అకారణంగా ఆడపడుచులు అకారణంగా పిల్లని ఇంటికి వచ్చిన కోడల్ని ఇబ్బంది పెట్టడం, అత్తగారులు అకారణంగా కోడళ్ళు కూడా అత్తగారులను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు, ఆడపడుచుల్ని అకారణంగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉన్నారు. అంటే ఇటువైపు ఉంది, అటువైపు ఉంది. ఇంకా పెద్ద సమస్య ఏంటో తెలుసా పద్మిని? ఇప్పుడు ఎక్కువ పెద్ద సమస్య, పెళ్లిళ్ళు, ప్రేమ పెళ్లిళ్ళు అని చేసుకుంటున్నారు, వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్, హస్బెండ్స్. ఈ ఆడపిల్లని నానా మాటలు అంటాము, క్రిటిసైజ్ చేయటం, నువ్వు ఎందుకు పనికిరావు అంటాం. ఇప్పుడు పిల్లలు పుట్టినందుకు కూడా వాళ్ళని నానా మాటలు అంటాం, క్రిటిసైజ్ చేయటము. అంటే వాళ్ళకి ఏమి పాపం, వాళ్ళకి ఏం తప్పు చేశారు వాళ్ళు? ఇన్ని మాటలు పడాలని లేదు కదా. అలాంటిది ఇన్ని మాటలు పడుతూ ఉంటారు కారణంగా. ఇప్పుడు వాళ్ళది ఏం లేకుండా. మరి ఇట్లా అకారణంగా మమ్మల్ని ఏడిపిస్తున్నారండి జనాలు. నిజంగానే అంటే ధర్మం వీళ్ళ వెనకాల ఉంటే బాధ అనిపిస్తుంది. ఏమిటి, నేనేం తప్పు చేయకుండా నేను ఎందుకు అనుభవించాలి ఇట్లాంటివి అని అనిపిస్తుంది. అవును. మరి వీటి నుంచి బయటపడాలి, మానసిక ప్రశాంతత రావాలి అని అంటే ఏదైనా మార్గం ఉందా? మంత్రజపంకి మించింది లేదు పద్మిని. అమ్మవారు పాదాలే శరణ్యం. అమ్మవారిని అడిగితే కన్న తల్లి కదా, అమ్మవారే మన బాధ అర్థం చేసుకుంటుంది. ఇంకెవ్వరు అర్థం చేసుకోలేరు అమ్మవారు తప్పించి. అమ్మవారు అర్థం చేసుకుంటారు కాబట్టి అమ్మవారిది ఒక నామం చెప్తాను. దాన్ని చేసుకుంటూ, ఇది చేసుకునేటప్పుడు కొద్దిగా తెల్లవాలు ఈ మంత్ర జపం చేసినప్పుడు ఇలా మంత్రం చేయండి. ఇలా కొన్ని తీసి పెట్టుకోండి. 108 సార్లు కొన్ని తెల్లవాలు. ఒక మంత్రం చదువుతాము, కొంత ఆవాలు తీసుకొని మంత్రం చదువుతాం, పక్కన పెట్టేసి మళ్ళీ మంత్రం తీసుకుని చదివే ముందు ఆవాలు తీసుకుంటాం, మళ్ళీ ఒక 2-3 ఒక మంత్రానికి అలా 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 చేసేసి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, బాధ పెడుతున్నారో అలా మంత్ర జపం చేసేసుకొని, ఇది ఎక్కువ మీరు చేయాల్సింది ఈ మంత్ర జపం ముఖ్యంగా అమావాస్య తిథుల్లో, మంగళవారాలు, శనివారాలు చేసుకుంటే మంచిది. ఆవాలను ఏం చేయాలి? కాల్చేయాలి. తర్వాత అలా మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని ఏం చెయ్యదు కాదు, ఏమీ చేయదు, అసలు ఏమీ చేయదు. మన జోలికి రాకుండా మన జోలికి రాకుండా మారిపోతుంది, మన ఆలోచన విధానం మారిపోతుంటది. వాళ్ళది మారుతుంది, మనది మారుతుంది. మన జోలికి కారణంగా నిన్ను ఏడిపిస్తున్నారు, బాధ పెడుతున్నారు అకారణంగా.
శత్రువులే కదా వాళ్ళు, అకారణ శత్రువులు వాళ్ళు. అవును అంటే సంబంధం లేని శత్రువులే అవుతారు. మరి నీ మీద పడి ఏడుస్తున్నారంటే వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వరు కదా. దానికోసం శత్రువులకి ముఖ్యంగా మనం తెల్లావాలి తీస్తాం. అలా తెల్లావాలి అంటే మీరు బాధపడకుండా మీకు ఉపశమనం లభిస్తుంది. ఈ మంత్రం చెప్తాను. కొంతమంది చెప్పేమంటే ముందక్క కారణంగా కొంతమంది యూట్యూబ్ ని వేదికగా చేసేసుకుని కొంతమంది తిడుతూ ఉంటారు. ట్రోలింగ్ బ్యాచ్ అనేది ఉంటది. ఒకటి ఉందిగా అసలు వాళ్ళకి ఏం చేసుకుంటారో తెలియదు. వీడియోలు చేసేయటం, వీళ్ళు మీరు ఇది చేయకండి, మీరు అది చేయకండి, వీళ్ళకేం తెలీదు వాళ్ళకేం తెలీదు అని చెప్పి తిడుతూ ఉంటారు. మరి నువ్వేంటి ఇన్ని వీడియోలు చేసేవాడివి? నువ్వేంటి కర్మ వారాహి దేవిని కొలవకండి, కొలిస్తే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఊరుకోదు ఆ శక్తి, చాలా ఇబ్బంది పెట్టేస్తుందని ఒకానొకప్పుడు మాట్లాడిన సందర్భమే. అందుకని కొలవకండి, ఎవరి ఇదిని మనం కోరుకోకూడదు, అంటే ఎవరి బ్యాడ్ ని మనం కోరుకోకూడదు కదా అని చెప్పారు. ఈవిడ గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం, అంటే తప్పుగా కాదు, ఈవిడిని కొంచెం వేలెత్తి చూపిస్తే మాత్రం ఈవిడికి ఉగ్రం వచ్చేసింది అనమాట, తిట్టేసింది. మరి వెంటనే మీద పడిపోయి కరిచేయాలన్నంత కోపం వచ్చింది ఆవిడకి. మరి నువ్వు ఎదుటి వాళ్ళని అన్నప్పుడు నీకు 100 ఏళ్ళు కదా చూపిస్తాయి, చూపించినప్పుడు నీకు 100 ఏళ్ళు చూపిస్తాయి. అదేదో నువ్వు కామ్గా నీ పని నువ్వు చేసుకొని పోవచ్చు కదమ్మా. ఎవరైనా సరే అసలు ఒకరి జోలికి ఎందుకు వెళ్ళాలి? అది ముందు ఈ పని చేసుకోవచ్చు కదా. సో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ ఆవాల విషయం కూడా నేను ఎందుకు అడిగాను అంటే, ఎవరైతే మనల్ని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఏమీ చేయదు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ని మారుస్తుంది, వాళ్ళ దృష్టి మన మీద పడకుండా. శత్రు నివారణ, దీన్ని శత్రు నివారణ అంటారు. నివారణ అంటే లేకుండా పోవడం కాదు, శత్రుత్వం పోవటం. శత్రు నివారణ అంటే మనకి శత్రువులు బాధ లేకుండా ఉంటుంది. మనం బాధపడుతున్నాము అని అంటే ఎదుటి వ్యక్తి మనం బాధ పెడుతుంటేనే కదా బాధపడుతున్నాం. ఆ బాధ నుంచి ఉపశమనం పొందుతాం ఈ మంత్రం చెప్పం వల్ల. ఏంటక్క మంత్రం? అకారణముగా మనసు బాధపడిన, ఏడిపించిన, పీడ కలిగించిన దుర్మార్గులు దూరం అవుట. దీనికోసము మనము వాళ్ళు దూరం అవ్వాలంటే చేసుకోవాల్సింది ఓం ఐం హ్రీం శ్రీం క్లీం. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం దుష్ట దూరాయే నమః. దుష్ట దూరాయే నమః. ఆ దుష్టుల్ని మాకు దగ్గర ఉంచకు, దూరం చేయి తల్లి అని పాదాలు పట్టుకుంటున్నాం. ఆ దూరం చేయటం కోసం వీటితో చేసుకొని అవి అక్కడే వదిలేస్తున్నాం. మనకు కూడా ఆ చెడు కర్మ వద్దు, అవన్నీ మేము వినం, మాకొద్దు, వాళ్ళనే మాటలు మాకు బాధ కలిగిస్తున్నాయి, ఆ బాధ మేము పడలేము తల్లి, వాటిని మాకు దూరం చెయ్యి అని వేడుకునే మంత్రమే ఇది. అంతే. ఆ తెల్లవాళ్ళంటే పూజా స్టోర్స్ లో కూడా దొరుకుతాయి. కూడా అమావాస్య రోజు అని అంటున్నారు, లేకపోతే మంగళవారాలు చేయాలి అని అన్నారు కాబట్టి శనివారాలు ఏ టైంలో చేసుకోవచ్చు? ఎప్పుడైనా చేసుకోవచ్చు పద్మిని. సాయంత్రం పూట చేసుకుంటే చాలా మంచిది, ప్రదోష వేళల్లో చేసుకుంటే చాలా మంచిది. రైట్. ఖచ్చితంగా అలా చేసుకుని అకారణంగా మీరు ఎవరిని బాధపెట్టకండి. ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి అనుకుంటే అమ్మవారిని ఆశ్రయించండి. అసలు ముందు బాధ పెట్టాలని చూడకండి. ఎవరైనా సరే ఒకరొకరు, అదే పెద్ద కర్మ. మన కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాం ఇప్పుడు. ఏదైతే నువ్వు చేస్తావు అదే నీకు తిరిగి వస్తుంది అని, అది మన కళ్ళ ముందే కనబడుతూ ఉంది అందరి విషయంలో కూడా. గురువు కూడా అదే చెప్తారు. గురు చరిత్ర పారాయణంలో కర్మ సిద్ధాంతం ఉంటుంది, శ్రీవల్లభ చరిత్రలో కర్మ సిద్ధాంతం ఉంటుంది, భగవద్గీతలో కర్మ సిద్ధాంతం ఉంటుంది. అన్నిట్లో కర్మ సిద్ధాంతాన్ని చెప్తారు. బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఈ అమ్మవారిని శరణు వేడి ఆ సమస్యల నుంచి మన వాళ్ళు బయటపడాలి. ఒకవేళ వీళ్ళల్లో కూడా ఆ తప్పిదం ఉంటే కనుక దాన్ని కూడా మార్చుకోవాలి అని ఈ సందర్భంగా మనవి చేస్తూ కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.